దేవుడు నాకేం చేశాడు ఏం చేశాడని ప్రతి ఒక్కరూ అంటూ ఉంటాం. లోకంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పేసి నేను ముగిస్తాను. ఒక ధనవంతుడు తన ఇంట్లో ఉండి, ఆ ధనవంతుడు ఇంట్లో ఉండి బయటికి చూసినప్పుడు తన ఇంటి ఎదుటలో ఉన్న ఒక చెత్త డబ్బాలో నుండి ఒక భిక్షగాడు ఆ చెత్త డబ్బాలో ఏదో తీసుకొని వెళ్ళడం చూశాడంట. ఆ ధనవంతుడు అనుకున్నాడట, అయ్యా నేను భిక్షగాడిగా లేనందుకు నీకు వందనాలు అని ఆ ధనవంతుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడంట. భిక్షగాడు అలా కొద్ది దూరంలో వీధిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ భిక్షగానికి ఒక చెడ్డవాడు కనిపించాడంట. చెడ్డ మాటలు పలుకుతూ ఇతరులను కొడుతూ దూషిస్తూ భిక్షగాడు అనుకుంటున్నాడు, అయ్యా నేను చెడ్డవానిగా నన్ను ఉంచనందుకు నీకు వందనాలు, భిక్షగాడినైనా నీతిగా బ్రతికే కృపనిచ్చావు అని ఆ భిక్షగాడు ఆ చెడ్డవాన్ని చూసి దేవునికి వందనాలు చెల్లించుతున్నాడంట. ఇంకొద్ది దూరం అయ్యాక ఆ చెడ్డవానికి ఒక అంబులెన్స్ లో ఎక్కిస్తున్న ఒక యాక్సిడెంట్ అయిన మనిషిని చూస్తున్నాడంట. చూసి ఆ చెడ్డవాడు అనుకుంటున్నాడంట, అయ్యా నన్ను రోగిగా ఉంచనందుకు నీకు వందనాలు అన్నాడంట. హాస్పిటల్కి వెళ్ళినాక ఆ రోగి చనిపోయి మార్చులోనికి పెడుతున్న ఒక వ్యక్తిని చూశాడంట. చూసి, అయ్యా నన్ను మరణమునకు అప్పగింపలేదు, అందును బట్టి నీకు వందనాలు అని అన్నాడంట. మరి మరణించిన వాడు ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలడు? మరణించిన వాడు ఎవరికి చెప్పాలి? ఎవరికైనా చెప్పగలడా? అసలు చెప్పలేడు. మరణించిన వాడు ఎవరికైనా కృతజ్ఞతాస్తుతులు చేసిన దాన్నే బట్టి, చేయబోయిన దాన్ని బట్టి ఏదైనా చేయగలడా? చెయ్యలేడు. ఎందుకు? అతను చనిపోయాడు. ఇక ఆయనలో జీవము లేదు. చనిపోయాక మనం ఎవరికి ఏమీ చేయలేం, ముఖ్యంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలే. కాబట్టి నీవు నేను సరే ఈ రోజు బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప. ఏ విధముగా ధనవంతుడు, భిక్షగాడు, చెడ్డవాడు, రోగి, మరణము, ఈ విధముగా పరనాయ విధముగా అంచెలంచెలుగా మనము మరణమునకు దగ్గరికే వెళ్తున్నాం తప్ప మనకి ఇంకొకటి లేదు. మరి పొందుకున్న ప్రతి దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయకుండా నాకేం చేసావు నాకేం చేసావు నాకేం చేసావు అని అంటే, లెక్కల ప్రకారం సెకండ్ కి 3 చొప్పున నిమిషానికి 180 మంది చనిపోతున్నాం. గంటకు 10,800 మంది చనిపోతున్నారంట. ఒక్క రోజుకు 2,59,500 మంది చనిపోతున్నారంట. కానీ గడిచిన నెలంతా నీవు నేను మన కుటుంబం బ్రతికి ఉన్నామంటే ఎవరిని బట్టి? నీ నీతిని బట్టా, నీ భక్తిని బట్టా, నీ పరిశుద్ధత, మన గొప్పతనం ఏమైనా ఉందా? నేను ఇది విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఒక్క రోజుకు 2,59,200 మందిలో నేనెందుకు లేనయ్యా? నా కుటుంబం ఇంతవరకు గడిచిన నెల మే నెల మొత్తం 31 దినములు నన్ను నా కుటుంబాన్ని ఏమున్నదని నన్ను కాచి కాపాడావు, ఏ యోగ్యత ఉందని నన్ను నిలవబెట్టుకున్నావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా ప్రియ సహోదరి సహోదరుడా? గంట మనం గడుస్తూనే ఉంది. మనం క్షేమంగా ఉన్నాం, మన కుటుంబం సంతోషంగా ఉంది, ఆయన ఇచ్చిన రక్షణను అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చిన సమాధానమును అనుభవిస్తున్నాం. అలాగే గృహములు, ఉద్యోగము, వ్యాపారములు, సమృద్ధిని కలిగి మనం బ్రతుకుతున్నాం. ఏ యోగ్యత ఉన్నదని ఇంత పొందుకొని కూడా దేవుడు నాకేం చేశాడు అని అంటున్నావేమో. ఒకవేళ ఈ లోకపరమైన చిన్న శ్రమ వస్తే చాలు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎక్కడున్నాడని నువ్వు దేవుణ్ణి ప్రశ్నించేదానిగా ఉన్నావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు బ్రతికి ఉన్నావంటే అది దేవుని కృప కాదా? ఈ రోజు నిశ్చయముగా నీ కళ్ళెదుట నీ కుటుంబం క్షేమంగా ఉందంటే దేవుని కృప కాదా? ఒక్క రోజులో 2,00,000 మంది, 59,000 మంది ఇలా చనిపోతున్నారంటే నీ రాకపోకల యందు దేవుడు నీకు తోడుగా ఉండటం ద్వారా కాదా? నీ ఉద్యోగ వ్యాపారంలో నీ చేయిని ఆశీర్వదించడం ద్వారా కాదా? నీ ఆరోగ్యము నిచ్చుట, నీకు సమాధానం ఇచ్చుట ద్వారా కాదా? నీ గొప్పతనము, నీ నీతి, నా ఆరోగ్యము, నా బలము, నా సంతోషం, నా కుటుంబం అనుకుంటున్నావా? నిశ్చయముగా చెప్పనా, నీ ప్రాణాత్మ శరీరములు కూడా నీవి కాదు. అవి దేవుడు అనుగ్రహిస్తే తప్ప అవి నీవు కలిగి ఉండలేదు. కలిగి ఉన్న వాటిని బట్టి కృతజ్ఞతలు చెప్పకుండా, లేని వాటి కొరకు, పోయిన వాటి కొరకు పాకులాడుతున్నావా ఈ లోకంలో? కలిగి ఉన్న నీ ప్రాణమును బట్టి, నీ బిడ్డల ప్రాణమును బట్టి, నీ తల్లిదండ్రుల ప్రాణమును బట్టి, నీ కట్టుకున్న వారి ప్రాణమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా దేవుని యందు సనుగుతున్నావా, గునుగుతున్నావా? దేనిని బట్టి ఒక్కసారి జ్ఞాపకము చేసుకొని పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి గణపరచు.